ప్రధాని మోదీ పర్యటన రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ చింతా సురేష్ బాబు. ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మోదీ సభను జయప్రదం చేయాలంటున్న ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చింతా సురేష్ బాబుతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన సమన్వయకర్త సురేష్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎలా ఉండబోతుంది సభ, ఎలా ఉండబోతుంది? ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభ నవ్వుతున్న భవిష్యత్తుగా నిర్వహించడానికి కూటమి నాయకులందరూ గత 10 రోజుల నుంచి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం ఈ ఏర్పాట్లు కానీ అన్ని 3 పార్టీలు ఎంతో సమన్వయంతో ఈ ఏర్పాట్లను సమీక్షించడం కానీ అధికారులు కానీ మంత్రులు కానీ గత 10 రోజుల నుంచి ఒక పండగ వాతావరణంలో కర్నూలులో మున్పెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి. అదేవిధంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన కర్నూలుకు ముఖ్యంగా మా ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్కి విచ్చేస్తున్న సందర్భంగా మరెన్నో మన జిల్లాకు వరాలు కురిపిస్తారని ఒక సంతోషంగా ఉన్నాం. ఆల్రెడీ జీఎస్టీతో అన్ని తరగతుల జనాలకు కూడా చాలా మేలు జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యం జరుగుతున్న ఈ సమావేశం కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్తూ ఉంది. ఎప్పుడు ఈ సమావేశము కర్నూలు జిల్లాలను కాదు, రాష్ట్రంలో కానీ దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచే విధంగా, ఒక గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శ్రీశైలంలో అభివృద్ధి చేసేందుకు గత 2 రోజులుగా సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా మోడీకి ఆ రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్ట్ చేసినట్లు ఉంది. ఎలా ఉండబోతుంది శ్రీశైలం డెవలప్మెంట్ గురించి? ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. ఎందుకంటే శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల దర్శనము నిజంగా శ్రీశైల రూపురేఖలు కూడా మారిపోతాయని అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో అతిపెద్ద దేవస్థానము, శైవక్షేత్రాలు అతిపెద్ద దేవస్థానమైన శ్రీశైలం రూపురేఖలు ఈరోజు ప్రధానమంత్రి రాకతో ఖచ్చితంగా మారుతాయని మా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పారిశ్రామికంగా కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ తరఫున కూడా అభివృద్ధి చెందేందుకు నరేంద్ర మోడీ పర్యటన ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్.